ప్రైజ్ లార్డ్. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. మహాగణుడైన యేసయ్య నామం పేరిట మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నా. ప్రార్థన. ఆశ్చర్యకరుడానికి స్తోత్రాలు ప్రభువా. సర్వకృపానిధియగు దేవానికి వందనాలు. ఈ ఉదయకాల సమయాన నీ వాక్యము విని గలిగే ఆసక్తిని మాకు దయచేయమని యేసయ్య నామమును అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని వాక్యములకు వెళ్దాం. 8వ ఆత్మఫలం అనగా గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం. 8వ ఆత్మఫలం ఏమిటి అంటే సాత్వికము అనగా తగ్గింపు మనసుతో ఈ భూమి మీద మనం జీవించిన కాలమంతా, బ్రతికే కాలమంతా మనము ఉండాలి. సాత్వికమైన మనసు మన జీవితాల్లో ఉండాలి. ఈ భూమి మీద మనుషులందరిలో కూడా మిక్కిలి సాత్వికుడు అని మోషేను గూర్చి దేవుడే సాక్ష్యం ఇచ్చి ఉన్నాడు. ఈ రోజున చాలామంది వారికి వారే సాక్ష్యం ఇచ్చుకుంటూ ఉంటారు, వారికి వారే చెప్పుకుంటూ ఉంటారు. నాకులాంటి సాత్వికమైన మనసు, నాకులాంటి తగ్గింపు మనసు, నాకులాంటి దీన మనసు ఎవరికి లేదండి అని చెప్తూ ఉంటారు. నీకు నీవు సాక్ష్యం చెప్పుకోవడం కాదు, కానీ నిన్ను గూర్చి ఇతరులు సాక్ష్యం ఇవ్వాలి, నిన్ను గూర్చి ఇతరులు చెప్పగలగాలి. ఈనాడు దేవుని వాక్యం సెలవిస్తుంది, మెత్తనైన, సున్నితమైన, మృదువైనటువంటి సాత్వికమైన మనసు నా దేవుడు నీకు దయచేయునుగాక. ఈ మనసును ఎలాగను పొందుకొనగలవు, ఏ రీతిగా పొందుకొనగలవు అని అంటే కేవలం దేవుని వాక్యము ద్వారా మాత్రమే ఈ మనసును పొందుకొనగలవు. ఈ సాత్వికమైన ఫలం నీ జీవితంలో ఉండాలి, నీ బ్రతుకులో ఉండాలి, నీవు నడిచే త్రోవలో ఉండాలి అంటే దేవుని వాక్యం నీలో ఉండాలి. సాత్వికమైన మనసు, సాత్వికమైనటువంటి ఫలం, తగ్గింపు ఫలం, తగ్గింపు జీవితం నీలోనికి ఎట్లా వస్తుంది? ఇది దేని కొరకు ఉపయోగపడుతుంది అంటే ఒకవేళ నీవు శ్రమల్లో నీవు పడి ఉన్నప్పుడు, ఒకవేళ ఒక మనుషుడు నిన్ను కలవరపరిచినప్పుడు, ఒకవేళ ఒక మనుషుడు నిన్ను అవమానపరిచినప్పుడు, ఒకవేళ ఒక మనుషుడు నిన్ను దుఃఖపెట్టినప్పుడు, నిన్ను తొందరపడనివ్వకుండా ఈ సాత్వికమైన ఆత్మీయమైన ఫలం అనేది నీకు తోడుగా నిలిచి ఉంటుంది. ఎందుకంటే దేనిలో కూడా నువ్వు పడిపోకుండా, దేనిని బట్టి కూడా నువ్వు కృంగిపోకుండా, దేనిని బట్టి కూడా ఈ లోకంలో నువ్వు కృషించిపోకుండా నీకు ఉపయోగపడేది సాత్వికమైన మనసు. ప్రియ దేవుని బిడ్డ, ఆ రోజున ఇశ్రాయేలు ప్రజలు నడిపించడానికి మోషేకి సాత్వికమైన మనసు అనేది అవసరం వచ్చింది. వారు తిట్టేవారు, అవమానపరిచేవారు, గేలి చేసేవారు, నిందించేవారు, ఎన్నో నిందలు అతని మీద మోపుతూ ఉండేవారు. అవన్నీ దేవునికి అప్పగించేవాడు. తగ్గింపు మనసుతో అతడు వారిని అనగా ఇశ్రాయేలు ప్రజలను నడిపించగలిగాడు అని అంటే సాత్వికమైన మనసు అనగా తగ్గింపు మనసు. నీ కుటుంబాన్ని నడిపించడానికి, దేవుని చేతికి ఇచ్చిన వ్యాపారం నడిపించడానికి, నీ చేతి పని దీవించబడ్డానికి, నీ చేతి పని ఆశీర్వదించబడ్డానికి నీకు కావలసిన ఫలం సాత్వికమైనటువంటి ఫలం. ఈ ఆత్మఫలం అనేది నీ జీవితంలో, నీ బ్రతుకులో ఉంటే నా దేవుని కృప ద్వారా నువ్వు బహుగా ఆస్వాదించబడతావు. నా దేవుని కృప ద్వారా నువ్వు బహుగా హెచ్చింపబడతావు. ప్రియ దేవుని బిడ్డ, ఈ ఉదయకాల సమయాన ఈ ఫలం నీ జీవితంలో నీరు కట్టి ఫలించునుగాక. ప్రార్థన. గొప్పవాడ నీకు స్తోత్రాలయ్యా. ఈ ఉదయకాల సమయాన ప్రత్యేకముగా ఈ మాట ద్వారా అనగా సాత్వికం అనే ఫలము ద్వారా మేమందరము దర్శింపబడి, మేమందరము ప్రభు ఇదిగో నీ సన్నిధిలో ప్రభు నీ శక్తిని పొందుకొనగలిగే కృపను ప్రభు మా అందరికీ దయచేయమని అడుగుచున్నాం. విని మాటలు మా జీవితంలో నీరు కట్టి ఫలింపు చేయండి, బలపరిచేయండి, శక్తిని దయచేయమని, ఆరోగ్యమును దయచేయమని, తోడయండమని యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని కృప మీ అందరికీ సదాకాలం తోడయండి నడిపించునుగాక. ఆమేన్. మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ